మీ వాయిస్ నాకు వినిపిస్తుంది. ఓకే అండి, ఓకే ఓకే, మీ వాయిస్ కూడా వినిపిస్తున్నది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ తర్వాత మీ అనిల్ గారు, అనిల్ యాదవ్ గారు, ఆయన కూడా నిన్న వచ్చి ఆయన ఫైర్ అవుతున్నారు. బీసీల అంశం ఒకటి నడుస్తున్నది. లోకేష్ గారు ఏమంటే రాజీనామాలు చేయాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సవాలు విసురుతున్నారు. పాదయాత్రకి రంగం సిద్ధం చేస్తున్నారు. రేపు లోకల్ వార్డులో అంతు తేలుస్తామంటున్నారు. వర్మ గారు సభకు వచ్చే దమ్ము లేదు, ప్యాలెస్ లో కూర్చొని మనకి ఎందుకండి ప్రసంగాలు, అది కూడా పేపర్ చూసుకుంటూ 2 నిమిషాలు మాట్లాడలేరు మా జగన్ అన్నాయి. మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు సుజాత గారు మాట్లాడుతూ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రాలేదు, పవన్ కళ్యాణ్ గారు రాలేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారో రాలేదో మీకెందుకమ్మా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు, జగనన్నను అడగండి, ఎందుకన్నా నువ్వు వెళ్ళవు, ఎందుకు ప్రశ్నించు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఆయన అడగరు. మీరు పక్కన వాళ్ళని ఎందుకు అడుగుతారు? మీటింగ్లు పెట్టుకున్నారు. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు? ఆయన కూడా రావచ్చు కదా, మరి ఆయన కూడా వచ్చి అక్కడ మాట్లాడొచ్చు కదా. ఎక్కడికైనా రమ్మన్నారు కదా, ఎనీ టైం ఎనీ ప్లేస్ అని చెప్పి లోకేష్ గారు చెప్పారు కదా. మరి అక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడరు? మరి నిజంగానే ఆయన అన్ని ప్రశ్నించాలి. అన్ని అవకతవకలు జరిగినాయి. మొన్న గనక మీరు జెన్జీ అని చెప్పేసి ర్యాలీలు పెట్టి 50 years 60 years వాళ్ళని కూర్చోబెట్టినట్టు ఉంటది. అసలు జెన్జీ అంటే ఏ ఏజ్ వాళ్ళో తెలుసా మీకు? మన కూర్చొని ర్యాలీలు చేసిన వాళ్ళు, ధర్నాలు చేసిన వాళ్ళు, టెంట్లు జెన్జీ వాళ్ళ డిఎస్సి అభ్యర్థులు ఒకళ్ళు వచ్చారమ్మా, ఏదో 10 మంది రౌడీ మోకల్ని తీసుకొని వచ్చి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మీరేదో జెన్జీ కోసం వాళ్ళు వచ్చారు, లేకపోతే డిఎస్సి అభ్యర్థులు వచ్చారంటే అందులో 10 మందిలో కనీసం 2 ఉన్నారా డిఎస్సి అభ్యర్థులు? మీరు ప్రశ్నిస్తారా తెలుగుదేశం పార్టీని? రండి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి. మరి ఇంకొకటి, అనిల్ యాదవ్ గారు నిన్న మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే అనిల్ యాదవ్ గారికి నిన్న బీసీ అని ఆయన గుర్తొచ్చిందా వర్మ గారు? మరి ఇప్పుడు వచ్చి ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కనీసం పోలవరం పూర్తి చేయలేదు ఆయన. అప్పుడు అమర్నాథ్ గౌడ్ మీద ఆ అఘాయిత్యం జరిగినప్పుడు ఆయన బయటికి రాలేదు. చంద్రయ్య గారి మీద జరిగినప్పుడు ఆయన బయటికి రాలేదు. 3,000 మందికి పైగా కేసులు పెట్టినప్పుడు ఆయన బయటికి రాలేదు. 74 మంది బీసీలను హతమార్చినప్పుడు ఆయన బయటికి రాలేదు. 33.33% రిజర్వేషన్ ఉన్న దాన్ని 24% కి కుదించినప్పుడు అనిల్ యాదవ్ గారు మాట్లాడలేదు. ఎందుకు? మినిస్ట్రీ తీసేస్తారని మాట్లాడలేదా? లేకపోతే జగన్ అన్న ప్యాలెస్ కి పిలిచి మొట్టికాయలు వేస్తారని మాట్లాడలేదా? ఆ రోజు మాట్లాడని అనిల్ గారు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే జనం ఆయన మర్చిపోయారని మాట్లాడుతున్నారా? లేకపోతే నెక్స్ట్ టైం ఎక్కడా టికెట్ ఇవ్వరని చెప్పి మాట్లాడుతున్నారా? సెల్ఫ్ డబ్బాలని మాట్లాడుతున్నారు. పైగా వీళ్ళే చెప్పాలండి సెల్ఫ్ డబ్బాల గురించి. ఎందుకంటే రెండోసారి రిబ్బన్ కటింగ్లు చేస్తారు, రెండోసారి వచ్చి ఓపెనింగ్లు చేస్తారు. మనం వేసిన టీడీపీ గవర్నమెంట్ లో వేసిన దానికి వెళ్ళి వీళ్ళు వెళ్ళి టీఆక్ కానివ్వండి, ఇంకో దుర్గమ్మ వారి దగ్గర బ్రిడ్జ్ కానివ్వండి, వీళ్ళు మళ్ళీ ఓపెనింగ్లు చేస్తారు. వీళ్ళ మంత్రులు అందరూ వెళ్ళి వీళ్ళందరూ మాట్లాడతారు సెల్ఫ్ డబ్బాల గురించి. సెల్ఫ్ డబ్బాలు అంటే వీళ్ళు చేసేవి. అప్పుడెప్పుడో భోగాపురంలో ఎయిర్ బస్సే రాదు, ఎర్ర బస్సే రాదు, ఎయిర్ బస్ ఎలా వచ్చిందని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయనే తీసుకొచ్చారని చెప్పి సోషల్ మీడియాలో. ఒక్కళ్ళకన్నా కనీసం మిడిమిడి జ్ఞానాలతో ఎందుకండి మాట్లాడతారు వీళ్ళు? ఒక్క విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు మీరు వినే ఉంటారు. సో అది కాన్ఫిడెన్స్తో మాట్లాడింది కదా, పాదయాత్రకు వస్తే మీరు ఎట తట్టుకోగలరా? కూటమిలో అప్పుడే చిచ్చులు మొదలైనయట, లోకలోకలు మొదలైనయట, నియోజకవర్గాల్లో పరిస్థితి బాగాలేదట. నిజమా ఇది? గ్రౌండ్లో అలాగే ఉందా? ఒక్క విషయం నేను ఒక్క మాట అడుగుతా వర్మ గారు, పాదయాత్రకి ఎలా వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? పరదాలు కట్టుకొని వస్తారా, పరదాలు లేకుండా వస్తారా? ఆవిడ తెలియదేమోనండి. పాదయాత్రకి ఎలా వస్తారంటే కాదండి, పరదాలతో వస్తారా, పరదాలు లేకుండా వస్తారా? అంతకు ముందు ఆయన గెలిచిన తర్వాత పరదాలతోనే పరదాలు లేకుండా నడవలేదు కదండి. ఏమా సుజాత గారు, మళ్ళీ పరదాలు కట్టుకొని వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? డిబేట్ కానీ ఒక విషయం చెప్తాను, ఎవరు మేము ఎప్పుడు పెట్టుకున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకొని వస్తారు. రాడ్డులు ఇలాంటివన్నీ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటే ఒక్క దాంట్లో అద్భుతమైన అబద్ధాలు అల్లటంలో వీళ్ళకి
డెఫినెట్ గా అవార్డు ఇవ్వచ్చు. అందుకే అబద్ధాలు చెప్తున్నాము. మీరు అంటున్నారు కదా, అబద్ధాలు ఎవరు చెప్తున్నారు? జనానికి తెలుసు కాబట్టి, జనానికి తెలుసు మన కూటమి కదా, మన కూటమి కదా, మరి ఎందుకు ఇన్వాల్వ్ అవుతారండి అసలు? ఆ క్వశ్చన్ కరెక్ట్ గా నేను సూటిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయండి. నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు దానికి ఆన్సర్ చేయండి అమ్మా. మీ జగన్